వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నా పేరు రహీం. ఏపీలో కొత్త సర్కారు ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఎన్డీఏలోని 3 పార్టీల ఎమ్మెల్యేలు విడివిడిగా సమావేశమవడంతో పాటు అంతా ఒక్కటిగా కూడా భేటీ అయ్యారు. టీడీపీ శాసనసభ పక్ష నేతగా చంద్రబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రిగా 4వసారి ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు ఎమ్మెల్యేలకు పాలనపై దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, అలా చేస్తే నేర ప్రవృత్తి వారికి అలవాటుగా మారుతుందని అన్నారు. అయితే అదే సమయంలో విధ్వంసం, ప్రతీకారాలకు దూరంగా ఉండాలని కేడర్కు హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని బాగు చేసుకోవడమే తమ లక్ష్యమంటూ వారికి వివరించారు. ఈ నేపథ్యంలో అసలు రానున్న రోజుల్లో ఎన్డీఏ సర్కారు లక్ష్యాలు ఎలా ఉండనున్నాయి, మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకుంటారు, గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై ఎలాంటి చర్యలుంటాయి, ఇవి అంశాలపై మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. వెల్కమ్ బ్యాక్. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోవడం జరిగింది. ఇటుపక్క రేపు ప్రమాణ స్వీకారానికి జరగాల్సిన కార్యక్రమాలన్నీ అట్టహాసంగా చాలా ఫాస్ట్గా అవుతున్నాయి. అదేవిధంగా అమరావతి నగరాన్ని కూడా చాలా సుందరంగా, చాలా తొందరగా తీర్చిదిద్దుతున్నారు. ఇటుపక్క ఎటు చూసినా రాష్ట్రంలో టీడీపీ గవర్నమెంట్లో ఎన్డీఏ హయాంలో సందడి వాతావరణం నెలకొంది. అసలు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎవరెవరి పదవులు ఉంటాయి, ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతున్న ప్లాన్స్ ఏంటి, ఎవరెవరు కేంద్రం నుంచి వస్తున్నారు, ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి మనతో డిబేట్లో పాల్గొనడానికి కాజా సుజాత గారు, జనసేన వీర మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు, నమస్తే అండి. తర్వాత మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్కారం. ముందుగా కాజా సుజాత గారు, నమస్తే అమ్మా. దాదాపుగా శాసనసభ పక్ష నేతగా ఇటు పక్క జనసేన సంబంధించి ఇటు క్యాడర్ని ప్రకటించడం జరిగింది. లీడర్గా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఎన్నుకున్నారు. మొత్తం కలిసి 3 పార్టీలు అందరూ కలిసి చంద్రబాబును ఎన్నుకోవడం జరిగింది. రేపు ప్రమాణ స్వీకారానికి సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారంగా మొత్తాన్ని ఎన్నికయ్యారు. చూస్తున్నటువంటి వాతావరణంలో చంద్రబాబు గారు స్వయంగా చంద్రబాబే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ విధంగా తోడ్పడ్డారు, పవన్ కళ్యాణ్ వ్యక్తి మొదటి నుంచి ఒక మాట మీద ఎలా నిలబడ్డారంటూ స్వయంగా చంద్రబాబు ఈరోజు జరిగినటువంటి శాసనసభ సమావేశంలో చాలా గొప్పగా చెప్పడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? సుజాత గారు మీట్లో ఉన్నట్టున్నారు, చూసుకుంటే సరే. రహీం గారు, ముందుగా మీకు, స్వతంత్ర న్యూస్ వీక్షకులకి, అలాగే సోదరులు మాదిరెడ్డి శ్రీనివాస్ గారికి నమస్కారం అండి. అయితే అంటే ఇప్పుడు అంతా రాష్ట్రంలో అంతా ఒక పండుగ వాతావరణం, ఒక సంక్రాంతి పండుగ, ఏదో దీపావళి పండుగ వచ్చినంత సంబరంగా రాష్ట్రం అంతా ఒక పాజిటివ్ వాతావరణం, ఒక ఉత్సాహం ప్రజలందరిలో కూడా మనం గమనిస్తున్నాము. అలాగే ఇటు 3 పార్టీల నేతలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు, ఎంతో ఉత్సాహంతో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రజలకి చేయాల్సిన మన సంస్కరణలు కానీ, అలాగే చేయాల్సిన కొత్త చట్టాల గురించి కానీ, రాష్ట్రంలో తీసుకురావాల్సిన మహిళల భద్రత విషయంలో కానీ, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ ప్రజలకి మంచి చేయాలి. 5 సంవత్సరాలు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. మేమైతే ఇప్పుడు 21 సీట్లకి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ తోటి మా కేడర్ నాయకులందరూ కూడా మొట్టమొదటిసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న వాళ్ళు, అంటే మొత్తం అందరూ కూడా మొట్టమొదటిసారి అసెంబ్లీకి వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు. కాబట్టి అందరూ ఒక ఉత్సాహంతో, ఉత్సుకతతోటి ఉన్నారండి. రేపు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మోదీ గారు కూడా రావడం జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ సందర్భంలో అంటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి ఒక సంక్షోభమైన పరిస్థితి మనం అందరం చూసాం. టీడీపీ కేడర్ అంతా కూడా అంటే ఒక నిరుత్సాహంతో, భయాందోళనతో, ఎటు పాల్పోని పరిస్థితుల్లో, భయానక పరిస్థితుల్లో, అసలు ప్రతిపక్షం అంటూ లేని పరిస్థితి అంటే లేకుండా పోయి, ఎవరు కూడా కనీసం వారి గురించి ప్రశ్నించడానికి కానీ, అలాగే నిరసన తెలపడానికి కూడా బయటికి రాలేని పరిస్థితుల్లో, ఒక శూన్యమైన వాతావరణం ఏర్పడినటువంటి భయానక పరిస్థితుల్లో రాష్ట్రంలో చూసాం. ఒక 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి అటువంటి సంఘటన జరగడం ప్రజలందరిలో కూడా ఒక
విచిత్రమైన పరిస్థితి ఏంటి, ఇంత పెద్ద నాయకుల్ని ఇన్ని రోజులు లోపల పెడితే కనీసం నిరసన తెలియజేయడానికి కూడా ఆస్కారం లేకుండా అయిపోయింది అని చెప్పి కనీసం ఆయన జైల్లో ఉంటే వెళ్ళి చూసే పరిస్థితులు కూడా లేకుండా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ జైలుకు వెళ్ళి కలవడం, అలాగే అదే రోజు పొత్తు ప్రకటించడం, అందరూ కూడా అటు టీడీపీ జనసేన నాయకులందరూ కూడా ఒక ఊరట లభించిందనే చెప్పాలి. ఆ రోజు పొత్తు ప్రకటించిన తర్వాత పొత్తుకి ఎటువంటి విఘాతం కలగకుండా రెండు పార్టీల కేడర్ కూడా చాలా సమన్వయంతో అన్నదమ్ముల్లా పనిచేస్తూ ఆ రోజు మొదలు ఈ రోజు వరకు కూడా అదే మాట మీద అదే ఐకమత్యంతో మేము ముందుకెళ్ళాం కాబట్టి ఈ రోజు ఇంత ఘన విజయం సాధించాం. అటు టీడీపీ కేడర్ కానీ ఇటు జనసేన కేడర్ కానీ ఎటువంటి ఏమంటారు ప్రలోభాలకి లోనైనా ఎటువంటి పొరపచ్చాలకి లోనైనా కానీ ఇటువంటి ఘన విజయం అయితే దక్కేది కాదండి. ఎన్నో రకాలుగా ఎంతో మంది చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేశారు, ఎన్నో మాటలు అన్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో మాటలు అన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన ధ్యేయంగా మేము భావించి ఇరు పార్టీల కేడర్ కూడా ఎటువంటి సంయమనం కోల్పోకుండా వాళ్ళిద్దరూ కూడా ఎంతో చాకచక్యంగా సమన్వయంగా పనిచేసి భారీ విజయాన్ని రెండు పార్టీలకి అందించడం జరిగింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రేపు ఏర్పడబోతోంది. అంటే గతంలో చూసుకున్నట్టయితే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిల్లనివ్వనని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు స్టేషన్ అనమాట. అప్పట్లో చాలాసార్లు చెప్పారు వ్యతిరేక ఓటు చీలనివ్వను, అందరూ ఉమ్మడిగా చేయాల్సిందే, ప్లస్ బీజేపీతో అప్పటికి పొత్తున్నారు. కానీ జైల్లోకి వెళ్ళి చంద్రబాబు నాయుడిని పరామర్శించిన తర్వాత బయటకు వచ్చి నేను చంద్రబాబుతో కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నాను, పొత్తుగా ఏర్పడాలనుకుంటున్నాను, అవసరమైతే బీజేపీతో మాట్లాడతాను, బీజేపీతో ఒప్పిస్తానన్నారు. అంత ఎమోషనల్గా ఏం జరిగింది? జైల్లో ఏం మాట్లాడారు అనుకుంటున్నారు? లేకపోతే చంద్రబాబు అలా చూసి ఎమోషనల్ అయ్యారా? ఏమనుకుంటున్నారు అప్పటి? అంటే అప్పటికే మనం చెప్తున్నాం కదండి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఒక భయానక పరిస్థితులు. అంటే ఒకరు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు, అలాగే దాడులు, ఎన్నో రకాలుగా వాళ్ళని ఆర్థికంగా ఇబ్బంది పెట్టడాలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. ఒక సామాన్యులకి అలా జరుగుతుంది, సామాన్యులకి ఏ ప్రభుత్వం ఉన్నా సామాన్యుడి పరిస్థితి ఇంతే కదా అని ప్రజలు అనుకుంటున్న పరిస్థితుల్లో సాక్షాత్తు ఒక మాజీ ముఖ్యమంత్రి 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసిన విధానం కూడా ఒక అప్రజాస్వామికంగా, అంటే ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా ఆ కేసుల్లో కూడా సరైన ఆధారాల తర్వాత కూడా హైకోర్టుకి ప్రొడ్యూస్ చేయకుండా ఇప్పటి వరకు కూడా కేసుకి ఎటువంటి చూపించలేకపోయారు. అంటే ఇటువంటి నియంతృత్వ ధోరణి, అలాగే ఆ వయసులో కొంచెం పెద్ద వయసున్న చంద్రబాబు నాయుడు గారిని ఆరోగ్య కారణాల రీత్యా గాని ఏదైనా కూడా చాలా సెన్సిటివ్ గా ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో ఉన్న వ్యక్తిని అటు అలాగ సెంట్రల్ జైల్లో చూడడం, అదే టైంలో వారి కుటుంబ సభ్యుల ఆవేదన ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్ గారు మనసు ద్రవించడం జరిగింది. అంతకు ముందు నుంచి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదని మేము మొదటి నుంచి ఒక రెండేళ్ల క్రితం నుంచి చెప్తూనే ఉన్నాం. ఇప్పటిలో జరిగిన జనసేన ఆవిర్భావ సభ నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. అది ఇంకా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ చెప్పడం జరిగింది. దానికి తోడు బీజేపీ కూడా ఒప్పుకుంటుందా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్ గా ఉండేది. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది సాధించారు, బీజేపీని కూడా ఒప్పించారు. బీజేపీ పెద్దలు కూడా కలిసి వచ్చి ఈ రోజు అసలు ఇక్కడ ఏపీలో ప్రభుత్వం ఏర్పడడానికి కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి కానీ తెలుగు రాష్ట్రాలు ముఖ్య కారణమైనవి. సుస్థిరమైన ప్రభుత్వాలు పరిపాలన రావడం నిజంగా ప్రజలకి శుభ పరిణామం అనే చెప్పాలండి. రైట్, మళ్ళీ చర్చిద్దాం దీని గురించి. శ్రీనివాసరెడ్డి గారు, సుజాత గారు చెప్పినట్టే నిజంగానే చంద్రబాబు నాయుడు గారికి నోటీసులు ఇవ్వకుండా, చేయని తప్పులు లోపలికి వేసి, కనీసం ఆయన ఆరోగ్య పరిస్థితులు కూడా గమనించకుండా చాలా సెన్సిటివ్ మ్యాటర్ని లోపల వేయటం వల్లే దాదాపుగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనుకుంటున్నారా? అందుకే వైసీపీకి ప్రజలు దూరం అయ్యారనుకుంటున్నారా? రహీం గారు, ముందుగా మీకు, సోదరి సుజాత గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ ఏది ఏమైనా సరే ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారు. రైట్. వాళ్ళకి మాకు 151 ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోయారు ప్రజలంతా. అదేవిధంగా 164 వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రజలతో పాటు వీళ్ళు కూడా ఆశ్చర్యపోయారు, 164 ఎక్కడి నుంచి వచ్చినాయా అని. రైట్. ఇలాంటి మ్యాండేట్ వచ్చినటువంటి సందర్భంలో మేము ఒక మాట అన్నాం, ఏమనంటే మేము మేలు చేసి ఉంటేనే మాకు ఓట్లు వేయండి అని. రైట్. మేము మేలు చేయలేదు, మాకన్నా వీళ్ళు మేలు చేస్తారు అని వాళ్ళు ఆశించి ఉండవచ్చు ప్రజలు. రైట్.
మేము చేసింది మేలులాగా వాళ్ళు కనపడి ఉండకపోవచ్చు. రైట్. ప్రజల ఆశల మేరకు, ఆకాంక్షల మేరకు వీళ్ళు ఏదైతే చెప్పారో చెప్పిన దానికి ప్రజలు విలువనిచ్చి మార్పు కోరుకొని ఉండొచ్చు. దానికి కొత్తగా ప్రభుత్వంలోకి రాబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి అన్ని విధాలా మేము సహాయ సహకారాలు అందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆటంకాలు కలిగించం. ఏదైతే ప్రజల ఆకాంక్షల నెరవేర్చుతారని చెప్పేసి ప్రజలు కలలు కన్నారో ఆ కలలను, వాళ్ళ ఆశలను, వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చే విధంగా వీళ్ళు ముందుకు వెళ్ళాలన్నదే మా విపక్షంగా మా యొక్క బాధ్యత. అంటే శ్రీనివాస్ రెడ్డి మీరు ఒక ఏమనంటే విపక్ష పవర్ కూడా మీకు లేదు, విపక్షం 21 మాకు వచ్చినాయి. ఇక్కడ ఏం జరిగింది, కాన్స్పిరసీ ఏంటి మనం తీసేద్దాం. మేము 21కి 21 కొడతాం, మా 161 మీకు 15 లోపే మిమ్మల్ని ఉంచుతాం మొదటి నుంచి చెప్తున్నారు. సరే ఏమి జరిగింది ఏంటి భగవంతుడికి తెలుసు. అవన్నీ ఇప్పుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత మనం మాట్లాడకూడదు, అది కరెక్ట్ కాదు. ఏది జరిగినా సరే అది మా చేతకాంతనమే అవుతుంది, కానీ దాని గురించి ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఇక్కడ ప్రధానంగా మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే 3 శాసనసభ పక్షాల నాయకులు అంటే భారతీయ జనతా పార్టీ నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరి గారు కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ముగ్గురు కూడా కలిసి మరి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్ లో వాళ్ళు చెప్పినటువంటి అంశాలను కానీ చూస్తే ఏదైతే ప్రజలకు సూపర్ 6 అంటూ హామీ ఇచ్చారో ఆ హామీలో మొట్టమొదట రేపు జూలై 1వ తేదీన ఇవ్వాల్సినటువంటి 7,000 గురించి 7,000 రూపాయలు ఏప్రిల్, మే, జూన్ నెలలో 1,000 రూపాయలు ప్లస్ 4,000 కలిపి 7,000 రూపాయలు ఇస్తామన్న ప్రస్తావన చేస్తారని 5.5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశగా ఎదురు చూశారు. ఎక్కడ ఆ ప్రస్తావన రాలేదు. ఏ విధంగా ప్రజలకు మనం ఏమేం వాగ్దానాలు చేశాం, వాటిని ఎలా నెరవేర్చాలి అనేటటువంటి ఆ ప్రశ్నే రాలేదు. ఆ ప్రశ్న రాకపోగా ముందుగానే గతంలో రేవంత్ రెడ్డి గారు కానీ చెప్పినట్టు ఈ విధంగా ఈయన సంక్షేమాన్ని ఇచ్చుకుంటా పోయాడంటే ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, ఇక్కడ తీరా చూస్తే ఖాళీ బిందెలే ఉన్నాయని చెప్పేసి ఆర్థిక సమీక్ష అంటూ కాలక్షేపం చేసిన విధంగానే అదే ఆర్థిక సమీక్ష అనేటటువంటి ప్రస్తావన ఆయన చేశాడు. అంటే ఇంకా లెక్కలు చూసుకోలేదు, ఇంకా అంటే చెప్పడం చంద్రబాబు గారు ఇంకా అప్పులు ఎంత ఉన్నాయి, రాష్ట్రానికి ఎంత ఉన్నాయి, ఎంత ఖజానా ఉంది, ఇంకా మేము సరిగా దాని గురించి సరైన ఇన్ఫర్మేషన్ లేదు, చూడాలి ఎంత అప్పు ఉందో చూడాలన్నట్టు కూడా ఈరోజు శాసనసభ సమావేశంలో చెప్పడం జరిగింది. ఆర్థిక సమీక్ష అంటే అంతకుముందు మీరేమన్నారు, మీ నోటితోటి సంపద సృష్టిస్తా అన్నారు, అవును, నేను ముందు నుండి నడిపిస్తానన్నారు, అవును, నేను ముందుండి నడిపిస్తానంటున్నారు. ఇప్పుడేమంటున్నారు, మీరు గెలిపించారు, మంచి పని చేశారు, కానీ మీరు బాధ్యతాయుతంగా ఉండాలి, మీరు వేలు పట్టుకొని మమ్మల్ని ముందుకు నడిపించాలని బాధ్యత ప్రజల మీద వేస్తున్నాడు. మీరు ఇక్కడ ట్విస్ట్ గమనించారా? సంపద సృష్టిస్తానన్నాడు, ఆయన సృష్టించినటువంటి సంపద గతంలో మనం చూసాం. 2014 ఆయన ఖాళీ చేసే నాటికి కేవలం 100 కోట్లు మాత్రమే ఉన్నాయి అని చాలా స్పష్టంగా వాళ్ళ గజెట్ అని చెప్పబడేటటువంటి ఈనాడు పత్రికలో రాశారు. 100 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పారు. 3.5 కోట్ల అప్పులు వదిలిపెట్టిపోయారు. సరే, ఇప్పుడు సంపద సృష్టిస్తానన్నటువంటి మనిషి అమ్మా మీరు మాట్లాడినంతసేపు చాలా నిశ్శబ్దంగా ఉన్నా, దయచేసి తర్వాత మధ్యలో కలగజేసుకో, మీరు చెప్పండి, మీరు కంటిన్యూ చేయండి, ఆమె కలగజేసుకోలేదు. తర్వాత మీరు నేను చెప్పిన వాటిలో అదేవిధంగా 2014లో హామీలు ఇచ్చిన తర్వాత అనేక 602 పైగా హామీలు ఇచ్చి హామీలను వెబ్సైట్ నుంచే తొలగించేశారు. ఆ తొలగించినేసినటువంటి విధానానికి ఈ రోజున కనీసం ప్రభుత్వం ఏర్పడక ముందే శ్రీకారం చుట్టినట్టుగా కనపడతా ఉంది.
అంటే మీరు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తిగా మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు మంచి కోరే వ్యక్తిగా ఓ మాట చెప్పండి. మీ హయాంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, ఎక్కడ రాజధాని లేదు, రాజధాని కోసం ఒకసారి వైజాగ్ అన్నారు, కాదు మళ్ళీ అమరావతి అన్నారు. కొన్ని సందర్భాల్లో కూడా మీ పార్టీ కూడా మీ నాయకులు కూడా చివరికి ఏదైతేనే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని అమరావతికి పూర్వవ్యూహం వస్తుంది అన్నట్టు కొన్ని విజువల్స్ వస్తూ ఉన్నాయి. మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రయం నుంచి తుళ్ళూరు వరకు చూసుకుంటే రోడ్డు చాలా సుందరంగా లైట్లు వేస్తూ కొన్ని విజువల్స్ బయటకు మీడియాలో వస్తూ ఉన్నాయి. ఇలా చూసినప్పుడు మళ్ళీ మన అమరావతినే కాదు రాజధానికంటూ ఒక ఆంధ్రప్రదేశ్కు రూపురేఖలు మారుతూ మళ్ళీ ఆ ప్రాంతం అంతా జంగిల్ అంతా క్లీన్ చేసి దానికి ఒక స్ట్రక్చర్ ఏర్పడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంది? మీరు అంటే పార్టీలకు అతీతంగా మాట్లాడండి. ఎలా అంటే మంచిదే కదా, సుపరిణామే కదా దానికి. గుంటూరు వాసిగా అమరావతి బాగుపడితే ఆనందించే వాళ్ళలో మేము ఒకళ్ళం అండి. వాళ్ళే అన్నారు జంగిల్ క్లియరెన్స్ అని. జంగిల్ ఎందుకైందండి? జగన్మోహన్ రెడ్డి గారు అయిన తర్వాత కొత్తగా జంగిల్ అవ్వలేదు, అది అప్పటికే జంగిల్ అయింది. ఎందుకు జంగిల్ అయింది? ప్లాట్స్ ఇస్తామన్న ప్లాట్స్ డివైడ్ చేయకపోవటం, తెస్తామన్న పరిశ్రమలు ఏమీ తేకపోవటం, తెస్తామన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏమీ తేవకపోవటం, వాటన్నిటి మీద దృష్టి సారించండి. మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి. ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మాకు వచ్చినటువంటి నష్టమేమి లేదు, మాకు ఇంకా ఆనందమే. ఇక్కడ పరోక్షంగా కర్నూలులో న్యాయ రాజధాని అంటూ ప్రజల్ని మోసం చేశారు అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే జనసేన పార్టీలు సంయుక్తంగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో గతంలో 2014లో కర్నూలులో బెంచ్ ఉంటుంది, హైకోర్టు బెంచ్ ఉంటుందని చెప్పారు. మరి ఆ హైకోర్టు బెంచ్ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు చేయలేదండి? అదే ముగ్గురు కదా మళ్ళీ కలిసింది. హైకోర్టు బెంచ్ ప్రస్తావన లేదు. మరి అమరావతికి నిధులు ఎక్కడి నుంచి తెస్తారో ప్రస్తావన లేదు. ఏదైతే వాళ్ళకి ప్రజలకు హామీ ఇచ్చారో 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చారో దాని గురించి ప్రస్తావన లేదు. దానికి ముందర కాళ్ళకు బంధం వేస్తా అప్పుల గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. అప్పులు చేశారు, ఎక్కడెక్కడ ఏం చేశారో చూడాలి, ఎక్కడెక్కడ ఏమి తాకట్టు పెట్టారో చూడాలి అని చెప్పేసి కూడా ఒక ప్రశ్న వేశారు. అంటే శ్రీనివాసుడు మొదటి శాసనసభ సమావేశం వాళ్ళకి సంబంధించిన 3 పార్టీలు ఏకగ్రీవంగా ఒక్కొక్క శాసనసభ 3 పార్టీలు కలిసి విడివిడిగా ఫస్ట్ సమావేశం చేసుకున్నారు, తర్వాత అందరు కలిశారు. కాబట్టి ఎలా గెలిచాము, పరిస్థితులు ఎలా ఉన్నాయి, గతంలో రాష్ట్రం ఎలా పరిస్థితులు ఉన్నాం, ఓకే దాని వరకు వాళ్ళు క్లారిటీ ఇచ్చుకున్నారు, ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ఉన్నారు. మీరు చెప్పినట్టు భవిష్యత్తులో ఎలా ఉన్నది, ఏ విధంగా అమలు చేయాలి, దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇస్తారని అనుకుంటున్నాము. సరే దాని గురించి కూడా మాట్లాడదాం. సుజాత గారు, శ్రీనివాసరావు గారు చెప్పిన మొత్తం చూసుకుంటే మీరు ఆయన చెప్పిన దాంట్లో దాదాపుగా అంటే సంపద సృష్టిస్తామన్నటువంటి చంద్రబాబు మళ్ళీ ప్రజలే మమ్మల్ని వేలు పెట్టుకుని తిరగాలి, ప్రజలే ముందుండి నడపాలి అన్నటువంటి మాట శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. అదేవిధంగా పథకాలని కూడా వెబ్సైట్ నుంచి తీసేశారంటున్నారు. రెడ్డి గారు ఏమంటారు? పథకాలని వెబ్సైట్ నుంచి తీసేయడం అంటూ ఏముండదండి. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఉందో అవి మా సోషల్ మీడియా ఖాతాలు అన్నిట్లోనే ఉన్నాయి, పథకాలు కూడా ఉంటాయి సార్. అలాగే అంటే వైసీపీ ప్రభుత్వం మనం గతంలో చూసాం సార్, ప్రభుత్వ వెబ్సైట్ నుంచి జీవోలు కనిపించకుండా చేసేవాళ్ళు. అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటి లెక్కలు పత్రాలు కూడా ఎవరికీ లేవు. ప్రభుత్వ యొక్క ఆర్థిక స్థితిగతుల మీద ఎప్పుడూ శ్వేతపత్రం రిలీజ్ చేసింది లేదు. ప్రెస్ ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆర్థిక మంత్రి బుగ్గన గారు కానీ చెప్పిన దాఖలాలు ఏ రోజు లేవు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి దిగిపోయేటప్పటికి 10 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన రిపోర్టు. అంటే ప్రజలకు కూడా ఎంత అప్పుల్లో ఉంది, మనం చేయాల్సిన సంక్షేమాలు ఇన్ని ఉన్నాయి, ప్రభుత్వం ద్వారా బడ్జెట్ ఇంత ఉంది, మనకు రాబడి ఎంత ఉంది, మన ఖర్చులు ఎంత ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా ప్రజలకి తేటతల్లం చేసి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసి ఉన్నది ఏదున్నా కూడా ట్రాన్స్పరెంట్ గా పరిపాలన చేయాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ నేతల యొక్క ఉద్దేశం అండి. ఖచ్చితంగా రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులు ప్రజలందరికీ తేటతెల్లం చేస్తూ ప్రజలందరికీ తెలిసేటట్టే చెప్తారు. ప్రజలందరూ చెయ్యి పట్టుకుని నడిపించాలి, వేలు పట్టుకుని నడిపించాలి అంటే మీకు పథకాలు ఇవ్వమని కాదు, ఇచ్చిన మాట తప్పుతామని కాదండి. ప్రజలందరూ ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో ఇచ్చిన మ్యాండేట్ కి మేము కట్టుబడి ఉంటాం, ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అలాగే పథకాలు సంపద సృష్టించాలి అన్నారు, కరెక్టే, ఖచ్చితంగా.
సంపద సృష్టిస్తామండి. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చుకోవడం కానీ, అలాగే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ కూటమి ప్రభుత్వం యొక్క ఎంపీల యొక్క సహాయ సహకారాలు అండా ఖచ్చితంగా అవసరం ఉన్న పరిస్థితుల్లో అక్కడ కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇక్కడ టీడీపీ ఎంపీల యొక్క బలం అవసరమైన నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం యొక్క పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్న అప్పుల పరిస్థితులు, అలాగే ఇక్కడ యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడుతున్న యువత గురించి కానీ, రాష్ట్ర సంపద గురించి కానీ అన్ని ఖచ్చితంగా అటు చంద్రబాబు గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ ఖచ్చితంగా బీజేపీ పెద్దలతో చర్చించి రాష్ట్రం యొక్క పరిస్థితుల్ని వారికి వివరించి వారిని మెప్పించి ఖచ్చితంగా అక్కడి నుంచి నిధులు తెచ్చుకోగలరనే నమ్ముతున్నామండి. అలాగే స్పెషల్ స్టేటస్ అన్నది కొన్ని అంటే టెక్నికల్ గా అది మేబీ అవ్వలేని పరిస్థితుల్లో, అంటే మిగతా రాష్ట్రాలు కూడా అవి మనం డిమాండ్ చేస్తే వాళ్ళు కూడా డిమాండ్ చేసే పరిస్థితులు, మన రాష్ట్ర క్రైటీరియా దానికి మ్యాచ్ అవ్వట్లేదు, ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయి. అటువంటి పరిస్థితుల్లో కనీసం కొన్ని జిల్లాల కన్నా పరిశ్రమలు తెచ్చుకోవడానికి రాయితీలు కానీ, విద్యుత్ రాయితీలు కానీ, అటువంటి స్పెషల్ గా ఒక ప్యాకేజ్ కానీ అట్లా తెచ్చుకునే ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు గారు కూడా ఉన్నారు. దానికోసమే వీరు మంత్రి పదవులు కూడా గట్టిగా డిమాండ్ చేయలేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, రాష్ట్రం రావాల్సిన పెట్టుబడులే ముఖ్యమని మంత్రి పదవుల విషయంలో కూడా ఇంతమంది ఎంపీ మీట్లో పడింది చూడండి సుజాత గారు మీట్లో పడింది ఫోను. వినిపిస్తుందా సార్? రైట్, చెప్పండి. మంత్రి పదవుల విషయంలో కూడా ఎటువంటి డిమాండ్ చేయలేదు సార్. ఖచ్చితంగా మనకి రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూడా అన్నట్టు ఆశించి అక్కడ కూడా తగ్గి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా పెట్టుబడులు తెచ్చుకుంటారు, రాష్ట్రానికి సంపద సృష్టిస్తారు, దాని ద్వారా ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది, ప్రభుత్వ ఆదాయం కూడా పెరుగుతుంది, అప్పుల్లోంచి బయటపడతాము. అంటే ఒక ఇల్లు చక్కదిద్దుకోవడానికే ఒక కనీసం మామూలుగా అంటేనే ఒక 6 నెలలు 8 నెలలు పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద ప్రభుత్వం, ఇన్ని శాఖలు, ఇంత గందరగోళం అయిపోయింది. అసలు ఏ శాఖలో ఏం జరుగుతుందో కూడా ఫైళ్లు కూడా మాయమైపోతున్నాయి అంటున్నారు. అక్కడ పోలీస్ కాపులాన్ని పెట్టి లాగిన్ యాక్సెస్లు కూడా తీసేసి చాలా శాఖల్లో, గనుల శాఖలో కానీ ఇట్లాంటి శాఖల్లో కూడా ఇటు లిక్కర్ విషయంలో కానీ ఏం జరుగుతుంది అన్నది ఇవన్నీ బయటకు తీసి ఒక కొలిక్కి తీసుకొచ్చి ఖచ్చితంగా సంపద సృష్టించి ప్రజల్ని ఆర్థికంగా బలోపేతం చేస్తారు, రాష్ట్రాన్ని కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తారన్న నమ్మకం మాకుందండి. రైట్ సుజాత గారు, అంటే ఎన్నికల ముందు కూడా పర్సనల్గా షూటింగ్లో ఉన్న చిరంజీవి స్వయంగా వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆయనకు ఒక 5 కోట్ల విరాళం కూడా ఇవ్వటం మేము చూసాం పార్టీ ఫండ్గా. అదేవిధంగా మొదటి నుంచి కూడా చిరంజీవి గారి గురించి ఎంత గౌరవంగా ఉంటారు, కొన్ని విషయాల్లో విభేదించినప్పటికీ కూడా చిరంజీవి వాళ్ళ వదిన గారన్నా చాలా గౌరవంగా ఉంటారు. ఆ విధంగానే రేపు ప్రమాణ స్వీకారానికి స్టేట్ నుంచి స్పెషల్ గెస్ట్గా చిరంజీవి గారిని ఆహ్వానిస్తున్నారన్నట్టు వార్త వస్తుంది. అంటే ఆ లెక్కన పవన్ కళ్యాణ్ గారు సరైనటువంటి గౌరవం చిరంజీవి గారికి ఇచ్చారని అనుకోవాలా? నిజంగా నా ఇన్విటేషన్ ఉందా? అంటే మెగాస్టార్ చిరంజీవి గారికి అండి, ఇటు టీడీపీ కానీ, అటు జనసేన కానీ, ఈవెన్ వైసీపీ కానీ, బీజేపీ కానీ ఎవరైనా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా ఆయనకుండే గౌరవం ఆయనకుంటుందండి. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కూడా ఆయన్ని పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించడం జరిగింది. ఆయనకి ఒక పార్టీ అధికారంలో ఉందని కొత్తగా వచ్చే గౌరవం ఏం లేదండి. ఆయన మెగాస్టార్, ఆయన ఎప్పటికీ వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఆయనకుండే గౌరవం ఉంటుంది. ఆయన చేసిన సామాజిక సేవలు కానీ, ప్రజల్లో ఆయనకున్న ఫాలోయింగ్ కానీ, ఆయన మీద ఉన్న వాళ్ళ అభిమానం కానీ ఆయన ఎప్పుడూ తారాస్థాయిలోనే ఉంచారండి. ఆయన ప్రమాణ స్వీకారానికి వస్తే ఆయన ఇంకా అదనపు ఆకర్షణ అయ్యి అందరూ ఇంకా ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయనకు జరిగిన అవమానాలు చాలా మందికి మనసును కలిచివేసాయండి. చాలా తప్పు జరిగింది. అప్పుడు ఏది మరి తెలిసి చేశారో తెలియక చేశారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సలహాలు ఇచ్చేవాళ్ళన్నా ఇటువంటి తప్పులు చేయకూడదు, ఇవి చాలా అంటే ప్రజల్లో చాలా ఒక వ్యతిరేక భావం తీసుకెళ్లిపోతాయి ప్రభుత్వం మీద, ఇటువంటి చర్యలు చేయకూడదని ఆయనకు సలహా ఇచ్చి ఉండాల్సింది. బహుశా మరి ఏం జరిగిందో తెలియదు, కానీ అలా చేయడం నిజంగా చాలా తప్పండి. చాలా మంది ఖండించాం. ఆయన విషయంలో ఆయనకు జరిగిన అవమానం ఇప్పటికీ ప్రతి ఒక్కరి గుండెల్లో గుచ్చుకుంటూనే ఉంటుందండి. అయినా ఆయన కీర్తి ఏమాత్రం, ఆయన యశస్సు ఏమాత్రం తీసిపోదండి అటువంటి సంఘటనల వల్ల. ఈ రోజు తమ్ముడు విజయాన్ని తీసుకెళ్లి ఆయన కాళ్ళ దగ్గర పెట్టారండి.
కాబట్టి చిరంజీవి గారు రేపు ప్రమాణ స్వీకారంకి వస్తే మీ అందరం కూడా మాతో పాటు రాష్ట్ర ప్రజలందరూ, టీడీపీలో ఉన్న క్యాడరు, ఈవెన్ వైసీపీలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారండి. వాళ్ళందరూ కూడా సంతోషిస్తారు. ఆయనకి ఏదైనా అవార్డు వచ్చినా, ఆయన సినిమా హిట్ అయినా, ఆయనకి ఏదైనా ఒక గౌరవం దక్కినా ప్రతి ఒక్కళ్ళు గౌరవిస్తారండి. పార్టీలకు అతీతంగా ఆయన్ని అభిమానించే వాళ్ళు అన్ని చోట్ల ఉన్నారు సార్. రైట్. అంటే స్టేట్ గెస్ట్గా ఆయన ఆహ్వానించారని అధికారికంగానే వస్తుంది న్యూస్. సరే, దాని గురించి మాట్లాడదాం. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొంతమంది నాయకులు వెళ్ళి గవర్నర్ని కలిసిన సందర్భం ఉంది. రాష్ట్రంలో దాడులు పెరిగిపోయినాయి, ఘోరంగా రాష్ట్రం అరాచక పాలన జరుగుతుందన్నట్టు కలవటం జరిగింది. దానికి కౌంటర్గా పట్టాభిరామ్ గారు నిన్న మీడియా సమావేశం పెట్టి వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎవరెవరి మీద దాడులు చేసినాయి, టోటల్గా 5 ఏళ్లలో ఎవరెవరిని వాళ్ళు ఈ విధంగా టీడీపీ నాయకుల్ని, మండల స్థాయి నాయకుల్ని, జిల్లా స్థాయి నాయకుల్ని ఏ విధంగా చంపారంటూ ఒక లిస్టు మొత్తం బయటకు తీశారు. ఈ టైంలో ఇలాంటి నంగనాచి మాటలు మాట్లాడుతున్నారంటూ కూడా చెప్పారు. దీని మీద ఏమంటారు సార్? ఇక్కడ ఒక వాస్తవాన్ని మనం చర్చించుకుంటే రోహిత్ గారు, చెప్పండి. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి ఏదన్నా సంఘటనలు ఉన్నాయంటే, వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి, చెప్పండి. కంటిన్యూ. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి సంఘటనలు ఏమన్నా ఉన్నాయంటే, ఆ సంఘటనలకి 3-4 రెట్లు ఈ వారం రోజుల్లో జరిగినాయండి. ఫలితాలు వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు జరిగింది. సాక్షాత్తు చెప్పాలంటే సిఎస్ పాలన చేపట్టినటువంటి కొత్త అధికారి అయినటువంటి మరి వారు ప్రసాద్ కుమార్ గారు, వారు వెళ్ళేటప్పుడు వాళ్ళు సంచరించినటువంటి సమయంలోనే, ఆయన అంత దూరం, కోతవేడు దూరంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి మోడల్ హౌస్ ని, సెంటు ఇంట్లో నిర్మించినటువంటి మోడల్ హౌస్ ని ధ్వంసం చేశారు. అక్కడ ఉన్నటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. ఒక పాలేటి కృష్ణవేణి అనే ఆవిడ భర్తని మోకాళ్ళ మీద నిలబెట్టి బట్టలోడు తీపిచ్చి కొట్టి లోకేష్ పటాన్ని పట్టుకొని క్షమాపణ చెప్పమని చెప్పేసి అడగటం జరిగింది. ఇంతటి దారుణాలు ఎలా ఉన్నాయంటే, రంగా గారు హత్య జరిగినప్పుడు దాదాపు ఒక 25 సంవత్సరాలు వెనక్కపోతే రంగా గారి హత్య జరిగినప్పుడు ఏ విధమైనటువంటి భయానక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజున అదే పరిస్థితులు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళేదో గాంధీ వారసుల్లాగా దాడులు మొదటి రోజు నుంచి దాడులు మొదలవుతా ఉంటే, ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు. అది తప్పే అనుకుందాం. మార్చిన తర్వాత వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి ఆ వైఎస్ఆర్ అక్షరాలను ప్రకలించి వేసి ధ్వంసం చేసి అంతా గందరగోళం చేస్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు సమన్వయం పాటించండి అని ఒక్క మాట అంటే ఒక్క మాట చెప్పలా. వాళ్ళేదో గాంధీ గారి వారసులైనట్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈయనేదో అభినవ గాంధీ అయినట్లుగా ప్రవర్తించి ఇప్పుడు వచ్చేసి సమన్వయం పాటించండి కార్యకర్తలు. ఎంతటి వారైనా సరే ఇక్కడ సమన్వయం పాటించండి కార్యకర్తలు అనేది ఎక్కడ జరిగిందంటే, పిల్లి కూడా పాలు తాగుతూ గదిలో బంధించి కొట్టాలంటే పిల్లి కూడా తిరుగుబాటు చేస్తుందండి. అలాంటి సంఘటన ఒకటి కర్నూలులో జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైసీపీ నాయకుడిని చంపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ వైసీపీ నాయకుడు తిరగబడి ఆ తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసిన తర్వాత ఈ నంగనాచి మాటలు వస్తా ఉన్నాయండి. అతను ఏం చెప్పాలంటే, పట్టాభి ఏం చెప్పాలంటే, 11 ఇప్పుడు ఇది ఎంత అండి ప్రజాస్వామ్యం ఇది రహీం గారు? అదేనండి, అంటే గతంలో కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే గతంలో కూడా పట్టాభి గారి ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు కూడా శ్రీనివాస్ రెడ్డి గారు గతంలో కూడా ఇదే విధంగా పట్టాభి గారి ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు, పట్టాభి గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా వైసీపీ నాయకులు కూడా స్పందించారు. ఇదే విధంగా స్పందిస్తే బాగుండేది, అప్పుడు స్పందించకుండా మా అభిమానుల కోపం వస్తే రియాక్షన్ ఇలాగే ఉన్నది, మా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇలా ఉన్నది అన్నట్టు కొంతమంది నాయకులు స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కూడా నేను ఎగ్జాంపుల్ గా చెప్పుకొచ్చాను. ముమ్మాటికి తప్పు నేను ఒప్పుకుంటున్నా. మా వాళ్ళ అతిశయం ఉంది కాబట్టే 151 స్థానాలు వచ్చిన మధ్యలో 5 ఎగిరిపోయి 11 స్థానాలకు మిగిలాం. వీళ్ళు అంతకు మించి అరాచకం చేస్తా ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు బ్రతుకు జీవుడా అంటే అసలు ఈ రాష్ట్రంలో ఉండాలా, పరాయి రాష్ట్రాలకు వెళ్ళి పారిపోయి తలదాచుకోవాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు సృష్టించారు, ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కానీ మళ్ళీ ఈ రోజున ఈ క్షణంలో ఎన్నికలకు వెళ్ళినా కానీ మధ్యలో ఆరెగిరిపోయి 14 మిగులుతుంది వాళ్ళకి. ఇది వాస్తవం. వాళ్ళు వాస్తవాలు గ్రహించకుండా మీరు చేశారు కాబట్టి మేం చేస్తాం, మీరు చేశారు కాబట్టి మేము చేస్తాం అనేటటువంటి దుర్మార్గపు ఆలోచనలు వాళ్ళు పక్కన పెట్టుకోవాలి. వీళ్ళ అదృష్టం ఏంటంటే మాకు పరిపాలనలోకి వచ్చిన వెంటనే కరోనా మహమ్మారి వచ్చింది. 2.5 సంవత్సరాల పాటు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయినప్పటికీ కూడా ప్రజలు కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఉద్యోగులు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఆర్థికంగా అందరినీ ఆదుకుంటా వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ప్రభుత్వాన్ని పోగొట్టుకొని ఈ రోజున ఈ ప్రభుత్వాన్ని తెచ్చిపెట్టుకున్న మమ్మల్ని ఏలుబట్టుకొని నడిపించమని అడుగుతున్నాడు ఏంట్రా బాబు అని చెప్పేసి పరిస్థితి రాకుండా ఆ ప్రజలకు ఏదైతే సంపద సృష్టిస్తామన్నారో, అల్లావుద్దీన్ అద్భుత దూపం చూపించారో ఆ చూపించిన విధంగా ఒక్కటంటే ఒక్క మాట రాలేదు. రహీం గారు 7,000 రూపాయలు ఫస్ట్ తారీఖు ఇస్తున్నామన్న మాట వస్తుందని ఎదురు చూసాం మేము కూడా టీవీల దగ్గర. పొరపాటును కూడా ఆ మాట రాలేదండి. అప్పుల గురించి ఏవే తాకట్టు పెట్టారో చూడాలి, ఏం తాకట్టు సెక్రటేరియట్ తాకట్టు పెట్టారని తప్పుడు వార్తలు రాశారు ఒక పత్రిక వాళ్ళు. ఆ బ్యాంకు వాళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత 4 గడుచుకున్నారు. ఈ రకంగా వాళ్ళు ముందుగానే పలాయనం చిత్తగిస్తున్నారు అని నేను ఘంటాపదంగా చెప్పగలను. అలా చిత్తగిస్తే మళ్ళీ పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు. ఓకే 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 దాని గురించి మాట్లాడదాం. సుజాత గారు, రాష్ట్రంలో దాడుల గురించి మాట్లాడుకుంటే స్వయంగా మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు స్వయంగా పవన్ కళ్యాణ్ గారికి ట్విట్టర్ ద్వారా కానివ్వండి వేరే సందేశం కూడా పంపారు. రాష్ట్రంలో అరాచక పాలన ఇలా జరుగుతుంది, పర్టికులర్గా ఇలా దాడులు జరుగుతున్నాయి మా పార్టీ మీద, మీరు గతంలో ప్రతీకారపటువంటి చర్యలు ఏమి ఉండవు, మా పార్టీ తరపున ఏమి ఉండవు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఇదేంది అన్నట్టు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ట్విట్టర్ ద్వారా పవన్ కళ్యాణ్కి సందేశం పంపారు. ఏమంటారు? మీ అప్పటి నుంచి ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారి నుంచి రియాక్షన్ ఏమి రాలేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన ఆ రిజల్ట్స్ వచ్చిన రోజే మీరు గమనించినట్టయితే చాలా హుందాగా ఒక మాట మాట్లాడారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు వ్యక్తిగత కక్షలు అంటూ ఏమీ లేవు, ఏదైతే మా విమర్శలు ఉన్నాయో అవి వ్యవస్థాగతమైన విమర్శలే తప్ప వ్యక్తిగత కక్షలు అంటూ లేవు. ఈ రోజుతో ఎలక్షన్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ వచ్చేసినాయి, వారికి మాకు వ్యక్తిగతంగా ఏముండదు, పర్సనల్ అజెండాలు ఉండవు, అలాగే కక్ష సాధింపు చర్యలు ఉండవని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పడం జరిగిందండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళ మీటింగ్ లో ఇటు దాడులు సంస్కృతి మంచిది కాదు, ఎవరు కూడా ఉద్రేకాలకు లోన్ అవ్వకండి అని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చంద్రబాబు గారు వ్యక్తిగత మీరు కక్ష సాధింపు చర్యలకు చేపట్టకండి అని చెప్పడం జరిగింది. 1-2 చోట్ల అంటే వాళ్ళు అలా చేయడం కూడా తప్పనే మేము కూడా ఖండిస్తున్నాం సార్. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ గోడలు ఎక్కేసి లెటర్స్ అవన్నీ తీసేసి పగలగొట్టేసి అలా చేయడం ఖచ్చితంగా 100% తప్పే అండి. అది ప్రభుత్వ ఆస్తులు కానీ ప్రైవేట్ ఆస్తులు కానీ అట్లా చట్టాలను చేతిలో తీసుకుని విధ్వంసం చేయడం అన్నది ఏ పార్టీలన్నా పార్టీలకు అతీతంగా ఖండించాల్సిందేనండి. 1-2 రోజులు ఆగితే ఖచ్చితంగా వాళ్ళు ఆ పేరు మార్చుకునే వెసులుబాటు కోర్టుల నుంచే వచ్చేదేమో. వాళ్ళు 1-2 రోజులు ఆగి తర్వాత చాలా ఏమంటారు చక్కగా ప్రభుత్వం ఉత్తర్వులను పట్టుకునే వాళ్ళు మార్చుకుంటే అయిపోయేది. కానీ అలాగా ఉద్రేకాలకు లోన్ అవ్వడం కూడా ఎవరికి కూడా మంచిది కాదండి. అలాగే ఖచ్చితంగా అండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చక్కదిద్దాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలి. అలాగే యువత చాలా మంది ఉద్యోగాలు లేక నిరుద్యోగంలో ఉన్న కొట్టుమిట్టాడుతున్న యువత ఉన్నారు, వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన కల్పించాలి. అలాగే పరిశ్రమలో పెట్టుబడులు తీసుకురావాలి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గతి తప్పి దాడులు జరిగే పరిస్థితులు రాకుండా ముందుగానే లా అండ్ ఆర్డర్ ని సరైన దిశలో పెట్టుకుని దాని మీద పట్టు సాధించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం ముందు ఇన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సార్. ఇటువంటి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలు చేసే టైం కానీ అటువంటి ఆలోచనలు ఇంకోటి ఏదో ఎవరికైతే లేదండి. అలాగే రెడ్ బుక్ గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. రెడ్ బుక్ అంటే ఓన్లీ కక్ష సాధింపు చర్యలు పర్సనల్ వ్యక్తిగత ఎజెండాలతో ఒకరి మీద లిస్టు రాసుకుని పెట్టుకుని సాధించేది కాదండి. ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చట్టాలను చేతిలోకి తీసుకుని వాళ్ళ విధుల్ని ఉల్లంఘించి ఏదైతే ఒక సీఎం గారికో ఆయన చుట్టూరు ఉన్న కోటరీకో అనుకూలంగా
వాళ్ళు విధుల్ని ఉల్లంఘించి ఏదైతే చేశారో వాళ్ళు చేసిన తప్పు పనులకు మాత్రమే కేవలం అది ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటారండి. అంటే ఏదున్నా కూడా చట్టం తన పని తను చేసుకుపోతుంది అన్నట్టు చట్ట ప్రకారమే ఏదన్నా ఉంటే వాళ్ళ మీద చర్యలు కానీ వారి మీద ఎంక్వైరీ కానీ జరుగుతాయి. కానీ వ్యక్తిగతంగా దాడులు కక్షలు ఇంకొక ఎజెండాతో తీసుకుని అయితే చేయమండి ఖచ్చితంగా. ఎందుకంటే జనసేన పవన్ కళ్యాణ్ గారిని ఎంతో మంది ఎన్నో మాటలు అన్నారు సార్, ఎన్నో మాటలు అన్నారు, మనం గమనించే ఉంటాము. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు అటు సీఎం గారి దగ్గర నుంచి ఆ లాస్ట్ క్యాడర్ వరకు చాలా మంది చేశారండి. దాని గురించి జనసేన నుంచి ఎటువంటి దాడులు కానీ తిరిగి వారిని మాట్లాడడం కూడా మేము చేయమండి. ఎందుకంటే వ్యక్తిగత విమర్శలు చేయడం అనేది అది మీ యొక్క విజ్ఞతకి వదిలేస్తాము. మేము అటువంటి కనీసం రిప్లై కూడా పవన్ కళ్యాణ్ గారు వాటికి ఇవ్వదలుచుకోలేదండి. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఏమైతే అధికారులు తప్పు చేశారో, ఇంకా నేతలు తప్పు చేశారో, ఆర్థికంగా అంటే ప్రభుత్వ యొక్క సంపదను దోచేశారో దాని మీద మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీ ఉంటుందండి, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. మీరు చెప్పినట్టే అందరూ సంశయం పాటిస్తే మంచిది. ఇటు జనసేన కార్యకర్తలు కానీ ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ అలాగే ఉండాలి, సంశయం పాటించాలి. ఎందుకంటే అధికారం అనేది శాశ్వతంగా ఎవరికి కాదు కాబట్టి కష్టాధిపత్యాలు ఉండకూడదు. బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, నాయకులు బాగుండాలి. అలా ఉంటేనే రాష్ట్రం కూడా కొంచెం శాంతిగా ఉన్నది, ఎటువంటి శాంతి భంగం మాట్లాడకుండా కూడా వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రజల తరపున మాట్లాడితే ఖచ్చితంగా స్వాగతిస్తామండి. అందరూ మంచిగా ఉండి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. రైట్. మనతో ఇప్పుడే జాయిన్ అయ్యారు డాక్టర్ దాసరి శ్యామ్ చంద్రశేష్ గారు, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి. నమస్తే సార్. చంద్రశేష్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే, నా పేరు రహీం అండి. ఓకే. టోటల్గా ఎన్డీఏ కూటమి కొత్త కూటమిగా రేపు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి మొత్తం సిద్ధమవుతా ఉంది. ఇటుపక్క శాసనసపక్ష నేతగా 3 పార్టీలు కలిసి ఎన్నుకున్నాయి. రేపటి రోజున ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మీ దగ్గర ఏమున్నాయి? మొదటి సంతకం దేని మీద పెడుతున్నారు, ఏమైనా చెప్పగలుగుతారా దాని గురించి? సార్, ఏదైతే ఈ రోజు కనుక టీడీఎల్పీ నేతగా ఆయన ఎన్నికైన తర్వాత ఆయన మాటలు మనం విన్నాం. ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి హ్యూజ్ మ్యాండేట్ ఏదైతే ఉందో మనకి మరింత బాధ్యత పెంచింది. ఈ యొక్క సమయాన్ని మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వినియోగించుకుందాం, బాధ్యతాయుతంగా ఉందాం, ఎటువంటి కక్షా కార్పణ్యాలు కాకుండా రాష్ట్ర ప్రగతి కోసం మనం పనిచేద్దామని ఏదైతే యొక్క కాబోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మా అధినేత ఏదైతే ఇచ్చారో ఖచ్చితంగా ఆయన మాటలకు అనుగుణంగానే మేమంతా కూడా పనిచేస్తాం. గడిచినటువంటి 5 ఏళ్లలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవాంతరాలైనా, కార్యకర్తలు ఎంతమంది ప్రాణాలు పోయినా, ఇంకొకటైనా ఈ రోజు ప్రజలన్నీ కూడా గమనించి ఒక అద్భుతమైనటువంటి తీర్పునిచ్చి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు దాదాపు 93% ఆఫ్ విన్నింగ్ ఇవ్వటువంటి అది చరిత్రలో మరి ఎప్పటికీ కూడా పునరావృతం అయ్యేటువంటి పరిస్థితి కూడా కాదు. అలాంటి విజయాన్ని ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా అంటే ప్రజలు ఏదైతే ఈ యొక్క కూటమి మీద పెట్టుకున్నటువంటి నమ్మకం ఉందో ఆ నమ్మకాన్ని నెరవేరుస్తూ వారి యొక్క ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఏదైతే చెప్పాడో మేము కూడా దానికి అనుగుణంగానే ప్రజలకి మా వంతు మేము సహాయం చేయడానికి, సేవ చేయడానికి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవడానికి ఉంటాయి. ఇకపోతే ఏదైతే ఆయన ఎన్నికల హామీగా ఇచ్చినటువంటి మొదటి సంతకం డిఎస్సి మీద కానీ, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కానీ పెడతానన్నారో వాటికి అనుగుణంగానే ఏదైతే ఫైల్స్ అన్ని కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఏదైతే మోదీ గారు, ప్రధానమంత్రి గారు కానీ, అమిత్ షా గారు కానీ వీళ్ళ సమక్షంలో ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయిన తర్వాత వారి సమక్షంలోనే ఆ యొక్క మొదటి, రెండవ సంతకాలు అనేది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. దాంతో పాటుగా ఏదైతే జూలై 1వ తేదీన మేము ఇచ్చినటువంటి హామీ కూటమి నేతలు ఏదైతే ఉందో 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం కోసం ఏదైతే ఉందో దాని మీద కూడా కసరత్తు అయితే జరుగుతూ ఉంది. ఖచ్చితంగా రానున్న 5 ఏళ్లలో ఒక పక్కన అమరావతి, రెండో పక్క పోలవరం, దాంతో పాటుగా నదుల అనుసంధానం, వీటితో పాటుగా సంక్షేమం కానీ, రోడ్లన్నీ కూడా ఎంత నాశనమై ఉన్నాయో మనంతా కూడా చూస్తున్నాం. ఈ యొక్క రోడ్లు కానీ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఒక పక్కన సంక్షేమాన్ని ఇస్తూనే రెండో పక్కన రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలు ఏవైతే గుజరాత్ లాంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోటీ పడి వాటిని దాటి అగ్రగామి రాష్ట్రంగా వెళ్ళటానికి ఖచ్చితంగా అండర్ ది డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు విత్ ది సపోర్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మోదీ గారు డెఫినెట్ గా అది ఈ రాష్ట్రం రానున్న 5 ఏళ్లలో చూస్తుందండి. ఖచ్చితంగా ఈ రోజుకి కూడా ఏదో చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఇంత ఓడిపోయిన తర్వాత కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయో, వ్యాఖ్యలు ఉన్నాయో, ఆ యొక్క చర్యలు ఉన్నాయో ఇప్పటికీ కూడా హర్షించే విధంగా మాట్లాడదాం చంద్రశేష్ గారు. అంటే
మీరు చెప్పినట్టుగానే మూడు పార్టీలను కలుపుకొని పోయేటువంటి చంద్రబాబు గారి నైజం ఈరోజు ఇందాక శాసనసభ సమావేశంలో కనబడింది. అంటే చైర్ స్పెషల్గా చంద్రబాబు గారికి ఒక స్పెషల్ చైర్ వేశారు, తర్వాత కామన్ చైర్స్ ఇటు పురంధరేశ్వరి గారి నుండి ఇటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, తర్వాత స్వయంగా చంద్రబాబు గారే పిలిచి వాళ్ళకి ఏదైతే కామన్ చైర్ వేశారో నాకు అదే చైర్ అన్నట్టు తీయించారు. ఆ వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది. దీని యొక్క సమైక్యతని, కూటమి యొక్క సమైక్యతని ఇది నిదర్శనం అనుకోవాలా? అదేనండి, లాస్ట్ టైం మీకు గుర్తుంటుంటే కూడా మంగళగిరిలో బీసీ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది, జైహో బీసీ మీటింగ్. దానికి పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయినప్పుడు కూడా ఈయనకి ఉన్నటువంటి ప్రోటోకాల్లో ప్రత్యేకమైన చైర్ వేస్తే కూడా వద్దు అని చెప్పేసానని ఆ రోజు కూడా ఏదైతే అపోజిషన్ లో ఉన్నప్పుడు కూడా ఆ రోజు ఏదైతే పాటించారో ఈ రోజు పొజిషన్ లోకి వచ్చాక ఒక టీడీఎల్పీ నేత కంటే సభానాయకుడిగా ఆయన ఎన్నుకున్న తర్వాత కూడా ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారు, ఓ పక్కన పురంధరేశ్వరి గారు ఏదైతే చైర్స్ ఉన్నాయో అట్లాంటి చైరే నాకు వేయండి, ప్రత్యేకమైన చైర్ వద్దు, అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఈక్వల్ అనే మెసేజ్ ఇచ్చే విధంగా ఆయన ఏదైతే చేశారో, అంటే కూటమికి ఆయన ఎలాంటి ప్రయారిటీ ఇస్తా ఉన్నారు అనే దానితో పాటు ఆయన మార్పు ఏ రకంగా ఉందనేది కూడా మీ అందరికి కూడా అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా దాన్ని గమనిస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఈ ఇద్దరు పార్టీలతో సమన్వయం చేసుకుని రాష్ట్రాన్ని ఏ విధంగా ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద ఆయన మాట్లాడుతూ కూడా ఒక మాట అన్నారు. ఏమన్నారు? పని చేయటంలో నాకు ఆనందం ఉంటది, అభివృద్ధి చేయటంలో నాకు సంతోషం ఉంటది, మనం కష్టపడి పని చేద్దాం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం, దాంతో పేదరిక నిర్మూలన కోసం మనం పాటు పడదామని ఆయన పిలిపించారు. అంటే ఆయన విజన్ ఈ 5 ఏళ్ల పరిపాలన ఎలా ఉండబోతుంది అనే దానికి అదొక ఎగ్జాంపుల్ గా. అవునవును, ఆయన విజనరీ ఉన్న నాయకుడనే ప్రజలు కూడా పట్టం కట్టారు. యాక్చువల్గా ఆయన విజనరీ మీద ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆశలు పెట్టున్నారు. ఓకే, దాని గురించి మాట్లాడదామండి. శ్రీనివాసరెడ్డి గారు, చంద్రబాబు గారు మాట్లాడుతూ ఈరోజు మనకు ఏదైతే ఉన్నాయో తప్పు అనేది జరిగింది, తప్పు అయిపోయిద్ది అనేసి వదిలిపెడితే వాళ్ళకి అలవాటు అయిపోయిద్ది, కాబట్టి ఎవరైతే తప్పు చేసిన అధికారులు మాత్రం నేను కంపల్సరీ శిక్షించాల్సిందే, వాళ్ళని అలాగే వదిలేసి తప్పు చేయడం అలవాటు అయిపోయిద్ది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమంటారు? అంటే మీ హయాంలో జరిగిన అధికారులు తప్పులు ఎవరు చేశారు, వాళ్ళకి ఎందుకు శిక్ష పడాలంటున్నారు? అంత గట్టిగా చంద్రబాబు గారు ఈరోజు పర్టికులర్గా శాసనసభ సమావేశంలో కూడా చెప్పారు, వదిలిపెట్టేది లేదంటూ. ఇప్పుడు వదిలిపెట్టేది లేదు అనే మాట గురించి తర్వాత నేను సమాధానం చెప్తానండి. ముందుగా ఈ సోదరి, అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చినటువంటి సోదరుడు కూడా చాలా చక్కగా ఆశాభావం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకంతా మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక్కడ నేను ఏమంటున్నానంటే, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టేది లేదు అన్నారే, తప్పు చేసి ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన వెంటనే అదే రోజు రాజీనామా చేశారు. కౌంటింగ్ రోజున రాజీనామా చేసిన వెంటనే ఆమోదింపజేశారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కూడా ఒక రోజు కూడా ఒక క్షణం కూడా ఉండటానికి వీల్లేదు. కొత్త ముఖ్యమంత్రి వచ్చేంత వరకు ఏర్పాట్లు చేసేటటువంటి అవకాశం కూడా లేకుండా ఆయన ఆమోదించారు. ఓకే, ఆమోదించిన వాళ్ళు ఒక ఛాలెంజ్ గా తీసుకొని శాంతి భద్రతలు కూడా పరిరక్షించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అప్పుడేం చెప్పారు? దాడులు చేసింది వాళ్ళు, హత్యలు చేసింది వాళ్ళు, అవమానాలు చేసింది వాళ్ళు, అర్ధనగ్నంగా కూర్చోబెట్టింది వాళ్ళు, కులాల పేర్లు ప్రస్తావన చేసి కాళ్ళు బట్టి క్షమాపణలు చెప్పించింది వాళ్ళు, అరాచకం ఎప్పుడు కూడా రంగా గారి హత్యానంతరం జరిగినటువంటి అరాచకమైనటువంటి దృశ్యాలను సృష్టించింది వాళ్ళు. ఈయనేదో వచ్చేసి వాళ్ళు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోవద్దు, ఇలాంటి మాటలు చెప్పి మభ్య పెట్టేటటువంటి కార్యక్రమాలు చేయొద్దు. ఇప్పుడు ఆ పార్టీ అధికార ప్రతినిధి కూడా ఏమంటున్నాడు? మీరు 11 మంది గెలిచి కూడా ఇంకా మా కార్యకర్తని కర్నూలులో చంపుతారా అని చెప్పేసి అంటారు. ఎందుకు అతను ఒక కార్యకర్త పోయి మరొక పార్టీ కార్యకర్తని చంపేటటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? ఇందాక నేను చెప్పిన కారణమే ఏంటయ్యా అంటే, పిల్లిని కూడా గదిలో బంధించి కొట్టలేరు. కొడదాము, ఎంతప్పటికీ కక్ష సాధిద్దాము, చిదిమేద్దాము, తరిమేద్దాము అంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో మేము తప్పులు చేశాం కాబట్టి స్టార్టింగ్ తేదీనే, మొట్టమొదటి తేదీనే, పరిపాలన ప్రారంభించక ముందే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాన్ని కూల్చాం కాబట్టి పెనాల్టీ చెల్లించాం. అలాంటి తప్పులే మీరు చేస్తామంటే చేసుకోండి. దానిని ఇంత జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వచ్చేసి సమన్వయం పాటించండి, ఇప్పుడు కాదు ఆయన చెప్పాల్సింది, ఫలితాలు వచ్చిన వెంటనే చెప్పాలి. రాజీనామాను ఎమ్మటనే యాక్సెప్ట్ చేయండి అని గవర్నర్ గారు ఫోన్ చేయటం కాదు, వెంటనే చెప్పాలా. ఫలితాలు వచ్చిన వెంటనే సమన్వయం పాటించండి, కార్యకర్తల
నేను ఎంతటి వాడినండి, నేను ఒక అధికార ప్రతినిధిని. నా ఇంటి చుట్టూ ఆ రోజు రిజల్ట్ వచ్చే రోజు 4 గంటలకు ఒకసారి, 6 గంటలకు ఒకసారి, 8 గంటలకు ఒకసారి 3 సార్లు బళ్ళకు సైలెన్సర్లు ఓడదీసి టపాసులు కాల్చుకుంటూ రెచ్చగొడితే మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా, రెడ్డి గారు మీరు కిందకి దిగొద్దు. ఇంతటి అరాచకమా? సార్ మీ విజయోత్సవం చేసుకోండి, 4 గంటలప్పుడు చేసుకున్నారు సార్, చాలదా? 6ంటికి ఒకసారి, 8ంటికి ఒకసారి. ఈ రకమైనటువంటి కక్ష సాధింపు వ్యవహారాలు పద్ధతి కాదు. అదేవిధంగా సంపద సృష్టిస్తామని చెప్పేసి మీరు ఆర్థిక సమీక్ష చేసుకోవాలి, అక్కడ ఏముండయో చూడాలి, అప్పులతో పుచ్చిపోయి ఉన్నది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ప్రజలు ఏలు పట్టుకొని నడిపించాలి, ఇలాంటి ఎస్కేపింగ్ వర్డ్స్ చెప్పొద్దు. మీరు దేశంలోనే సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పేసి మిమ్మల్ని గెలిపించారు. మీరు సంపద సృష్టిస్తామన్నారు, సృష్టించి చూపిస్తామన్నారు. మరి ఇది మొన్న జరిగింది ఏంటంటే, వాస్తవంగా చెప్పాలంటే అగ్ర కులాల ఆగ్రహం, అదేవిధంగా నిమ్న కులాల ఆశల మధ్య జగన్మోహన్ రెడ్డి గారు బలయ్యాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికి కూడా 40% స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉన్నదన్న సంగతి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఈ ప్రజాస్వామ్యంలో ఉంది. రైట్. ఓకే, అవును, ఏదైనా కానీ శాంతి కోరుకోవాలి. సుజాత గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు శాసనసభ సమావేశం అయిపోయింది, రేపు ఎడదిరిగే పదవులు ప్రకటించాలి. కానీ రాష్ట్రం మొత్తం కూడా జనసేన గారి అధినేత పవన్ కళ్యాణ్ తీసుకునే పదవి మీదే రాష్ట్రం అంతా ఒక క్యూరియాసిటీగా ఉన్నారు. దాదాపుగా అతనికి డిప్యూటీ సీఎం పదవి ఖరారైంది. కాకపోతే 2014లో టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు డిప్యూటీ సీఎంగా ఒక 2 ప్రమాణ స్వీకారం చేయించారు. తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి ఒక 5 ఇచ్చారు డిప్యూటీ సీఎం. కాకపోతే ఈయన గౌరవంగా హుందాతనం తగ్గకుండా కేవలం ఒకే ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికే కేటాయిస్తారంటే వార్త కూడా బయటకు వస్తూ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్ మీ దగ్గర ఉందా? మాకు కూడా అంటే మేము కూడా అధికారికంగా పార్టీ ఆఫీస్ నుంచి అయితే వాళ్ళు వెల్లడించినాకే తెలుస్తుందండి అసలు ఏ పదవి వస్తుందన్నది. ఇందాక మనం ఇంతకు ముందు జరిగిన సమావేశంలో చంద్రబాబు గారు కూడా చెప్పడం జరిగింది, మిగిలినవన్నీ రేపు ప్రకటిస్తాం, రేపు అందరికీ తెలుస్తుందని. మాకైతే అప్డేట్స్ ఏమీ లేవండి. మేము కూడా మీ అందరితో పాటు అక్కడ రేపొద్దుట సర్ప్రైజ్ గా మేము కూడా చూడాల్సిందేనండి. అంటే టీడీపీకి 18 పదవులు, జనసేన 3 పదవులు, అదేవిధంగా పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారికి మాత్రం డిప్యూటీ సీఎం, కొంతసేపు నిన్నటి వరకు హోంశాఖ అని, మొన్నటిదాకా గ్రామీణాభివృద్ధి, ఇలా రకాల. కానీ ఇప్పుడు ఫైనల్గా డిప్యూటీ సీఎం అనేటువంటి వార్త బాగా బయటకు వస్తూ ఉంది. అవునండి, డిప్యూటీ సీఎం ఇస్తారని ఇంకా వేరే శాఖలు కూడా రోజుకు ఒక స్పెక్యులేషన్ అయితే వస్తా ఉందండి. అంటే ఏది ఫైనల్ అవుతుంది, ఏది నిజం అన్నది ఏం తెలియట్లేదు మాకు కూడా. ఇంకెన్ని గంటలు సార్, కొన్ని గంటల్లో మనందరికి కూడా తెలిసిపోబోతుంది. సో ఇంకా దాని గురించి అయితే ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. రైట్. చంద్రశేష్ గారు, మారిన చంద్రబాబును చూస్తారని పదే ఈ మధ్యకాలంలో ఎక్కువగా చంద్రబాబు గారు ప్రస్తావించడం మనం చూస్తే ఈరోజు శాసనసభ పక్ష సమావేశంలో తమకు హోదా సేవ కోసం తప్ప పెత్తనం కోసం కాదు, అహంకారం పనికిరాదు, సీఎం వస్తున్నారంటే గతంలో మాదిరిగా చెట్లు నరికేయటం, పరదాలు కట్టడం, షాపులు మూసేయటం, ఇలాంటి పనులు మీరు చేయొద్దు, నేను ఒక సాధారణ వ్యక్తినే, సాధారణంగా ప్రజల్లో ఉంటాను, నేను వస్తున్నప్పుడు ట్రాఫిక్ జామ్ చేయొద్దు, పబ్లిక్ని ఇబ్బంది పెట్టొద్దు, కాబట్టి ఇలాంటి మాటలు మొత్తం చాలా మార్పుగా ఇదే అన్నట్టు చెప్తా ఉన్నారు. ఇదేనా మారిన చంద్రబాబు అంటే? అదే కదా సార్, మిగతా అన్ని విషయాలు అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ ఇంకొకటి కానీ, అంటే ఒకటి ఏంటంటే, రెండోది ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం ఏంటంటే, గతంలో ఏదైతే ఒక 20 ఏళ్ల కిందట నాకు తెలిసి మీరు కూడా స్కూలింగ్లో ఉండుంటారో, ఆ టైంలో ఏదైతే హై స్కూలింగ్లో ఆ టైంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ కన్వీనర్గా ఉన్నప్పుడు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ డిసైడ్ చేసేటువంటి రోల్ ఏదైతే పోషించారో, ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అలాంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం వచ్చినటువంటి నేపథ్యంలో ఈ యొక్క అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రగతి కోసం వినియోగించుకునేటువంటి ఆలోచనలోనే ఆయన ఉన్నారు. ఇందాక కూడా రెడ్డి గారు కొన్ని విషయాలు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు. సార్, 5 ఏళ్ల అరాచకాల గురించి చూసి ఏ ఒక్కరూ మాట్లాడకుండా తిరిగి వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళనే ఇష్టానుసారంగా హింసించి ఒక పులివెందుల నియోజకవర్గంలో ఒక దళిత మహిళకు అన్యాయం జరిగిందని దళిత నాయకులు వెళ్తుంటే దళితుల మీదే అట్రాసిటీలు పెట్టినటువంటి చరిత్రలో మీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. కాబట్టి
ఆయన మందలించలేదు, ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు, ముందు మాట్లాడలేదు అని ఏదైతే మాట్లాడుతా ఉన్నారో, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఎమోషన్ అయినప్పుడు బీపీ పెరిగినాడు కొన్ని చేస్తా ఉంటారని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో అట్లాంటి మాటలు ఏమి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలేదు. దయించి ఒకసారి జరిగినాయి అన్ని కూడా రిమైండ్ చేసుకోండి. మీ హయాంలో శాసనసభలో ఏం జరిగింది, శాసన మండలిలో ఏం జరిగింది, టీవీ డిబేట్లలో ఏం జరిగింది, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రోజన్నా ఎక్కడన్నా ఒక ఇన్సిడెంట్ అన్నా జరిగిందా, ఎలాంటి పరిస్థితులను ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. అవన్నీ చూడబట్టే కదా ఈ రోజున 164 మీరు పోయినట్టు 175 అని అంతా డాకా కొట్టుకుని పరిగెట్టినా కూడా మీకు కనీసం 11 సీట్లు కూడా ఎంత కష్టం మీద మీకు వచ్చాయో మీకు అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఏంటంటే దేనికైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఆయన ఒక మాట, మీరు మనకింత మ్యాండేట్ ఇచ్చింది, ప్రజలను మనల్ని ఎంకరేజ్ చేశారు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోండి అని ఎక్కడ చెప్పట్లా. మన మీద మరింత బాధ్యత పెరిగింది, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని మన మీద నమ్మకంతో మనకి ఇంత అవకాశం ఇచ్చారు ప్రజలు, వాళ్ళ కోసం మనం పనిచేద్దామని చెప్పని ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసాడో అది సభానాయకుడిగా దాన్ని ఒకసారి ఆలోచన చేయాలని కోరుతా ఉన్నాం. ఇక మీరు దాడుల గురించి వీటి గురించి మీరు మాట్లాడితే చాలా ఆశాస్పదంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒకటి మాట్లాడితే నేను దాదాపు 250 మాట్లాడగలను. కాబట్టి ఆ విషయాలన్నీ వదిలేసి నేనేమంటానంటే, అపోజిషన్ కూడా మీరు లేరు, అపోజిషన్ పార్టీ స్టేటస్ కూడా మీకు లేదు. కానీ రాష్ట్ర పౌరులుగా మీరు హయాంలో జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడానికి ఒక భగీరథ ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వీలైతే సపోర్ట్ చేయండి, లేదా గమ్మునుండండి. కానీ ఇలాంటి కామెంట్స్ చేయటం వల్ల ఇంకా మీరు ఇబ్బంది పడటం తప్ప వేరే ఉండదని కూడా చెప్తా ఉన్నాను సార్. ఇబ్బంది పడటం అంటే హెచ్చరిక జారీ చేస్తున్నారా శ్రీనివాస్ రెడ్డి గారు? హెచ్చరికలు కాదు సార్, శాంతి భద్రతలు జారీ చేస్తున్నారా? హెచ్చరికలు ఏం లేవండి, శాంతి భద్రతల పరిరక్షణ. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ఆ సమయంలో జరిగిన దాడులప్పుడు అభిమానులు బీపీ పెరుగుతా ఉన్నది, అభిమానులు దాడులు చేస్తా ఉంటారని మీ నాయకులు చెప్పారు. అలా మా నాయకుడు చెప్పలేదు అంటున్నారండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఏ ఒక్క ఎమ్మెల్యేనో మంత్రి చెప్పలేదు, చీఫ్ మినిస్టర్ గా స్వయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అది. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట అది. ఎవరో వేరే వాడు చెప్పినా నేను దాన్ని కోడ్ చేయనండి ఇక్కడ. స్వయంగా చీఫ్ మినిస్టర్ గారు చెప్పిన మాట. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. మొట్టమొదటి రోజున గాని చంద్రబాబు నాయుడు గారు ఆ మాట గాని చెప్పి ఉన్నట్టే దానికి విలువ ఉండేది. మొట్టమొదటి రోజున చెప్పలా. కర్నూలులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త హత్యకు గురైన తర్వాత చెప్పండి శేష్ గారు, చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పనివ్వండి. అదేవిధంగా మారిన మనిషి అనే మాట మీరు పదే పదే అంటా ఉన్నారు. ఏంటంటే కౌంటింగ్ వెళ్లే ముందు రోజే మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో, మీ పార్టీ నా వినాశకారి ఎవరైతే ఉన్నారో సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వాళ్ళ రూల్ ఉన్నా కూడా మీరు కావాలని గొడవ పెట్టుకోండి అని చెప్పేసి అని మాట్లాడితే, మా నాయకుడు అంటే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతా ఉన్నాడు కాబట్టి అందరి నాయకుడు ఏం చెప్పాడు, సమయం పాటించండి, ఏ ఒక్కరు కూడా గొడవ పడొద్దు, వాళ్ళు ఏమైనా రెచ్చగొట్టేలాగా ఉన్నా కూడా మీరు సమయం పాటించండి అని చెప్పాడు. కొంచెం ఆలోచించండి సార్, మనం ఏదో మాట్లాడితే కాదు కదా. ముందు చెప్పలేదు, ఒకసారి చెప్పాడు, 1 గంట లేట్ గా చెప్పాడు, కాదు 2 గంటలు లేట్ గా చెప్పాడు, రోజు లేట్ గా చెప్పాడు. అదే చెప్పారు. మీడియా ప్రసారాలు ఎట్లయినా చేస్తారు కానీ ఎవరు మీ నోట్లోంచి రాకుండా ఎట్లా చేస్తారు సార్? మీ నోట్లోంచి రాకుండా ఎట్లా చేస్తారు సార్? ప్రజలు ఉన్నారు కానీ అన్ని చూస్తారు కానీ చూసారు కాబట్టే కదా సార్, చూసారు కాబట్టే కదా. మారిన మనిషి ఏమండే ఇవన్నీ ఉంటాయి. మీరు ఓడిపోయినప్పుడు కూడా మేము మీలాగానే నవ్వాం. అవన్నీ నేను 2,50,000 చూపిస్తా దృష్టాంతాలు, మీ దుర్మార్గాలు 250 కాదు 2,50,000 చూపిస్తా. నేను రెడీ సార్, నేను రెడీ, అలాంటి విషయానికి నేను రెడీ. సాక్ష్యాధారాలతో చూపిస్తా. అంటే దుర్మార్గాలు ఒకవైపు మీరు చేశారు, మేము చేశాం. ఇలాంటి పోటీలు కాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలండి. గత ప్రభుత్వంలో కూడా శ్రీనివాస్ రెడ్డి గారు, అంటే గత ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటే చాలా చేశారు. అలా చేశారు కాబట్టి మేము చేయాలని వీళ్ళు చేయకూడదు. అది ఎవరు చెప్పినా కరెక్ట్ కాదు అది. కాకపోతే కౌంటింగ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ రోజు కూడా పేర్ని నాని గారు మాటలు కూడా కొన్ని ఉన్నాయి. ఆ రోజులు లెక్క పెట్టుకోండి, గంటలు లెక్క పెట్టుకోండి అంటూ, అవి కూడా కరెక్ట్ కాదు. కాకపోతే అప్పటి నుంచి చెప్తాను వస్తున్నారు సంచలనం పాటించండి అంటూ కూడా. కాదు మీరు చెప్పినట్టు ఎప్పుడు చెప్పారా, 2 రోజుల తర్వాత చెప్పారా, 3 రోజుల తర్వాత చెప్పారా అనేది కరెక్ట్ కాదు. కానీ ఈ రోజు కూడా శాసనసభ సమావేశంలో చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, అధికారం వచ్చింది కదా అని చెప్పి విర్రవేగొద్దు, అధికారం ఉంది కదా అని పెత్తనం సాగించొద్దు, చాలా సంచలనం పాటించండి, మన రాష్ట్ర అభివృద్ధి మన కాన్సన్ట్రేషన్ పెట్టాలి, గొడవలు కాదంటే చెప్పారు. దానికి సమయం, సందర్భం, వేదిక అనేది కొన్ని సందర్భాలు ఉంటాయి, కొన్ని స్పాట్కి చెప్పాల్సింది, దానికి మీరు బేరేజ్ వేసుకోకూడదు. అదేవిధంగా ఆయన శాసనసభ సమావేశంలో స్వయంగా చెప్పారు,
నా అసెంబ్లీలో నన్ను నా కుటుంబాన్ని అవమానపరిచారు, గౌరవ సభ కాదు కౌరవ సభ అంటూ బయటికి వెళ్ళి శపథం కాశారు. నిజంగానే ఆ శపథాన్ని నెరవేర్చుకున్న తర్వాతే నేను వచ్చాను అన్నారు. నిజంగానే అంతటి అవమానం జరగటం వల్ల కూడా మీ వైసీపీ పార్టీ నష్టం జరగలేదనుకుంటున్నారా? ఏమండి, ఇక్కడ ప్రజాస్వామ్యంలో చిన్న సున్నితమైనటువంటి విషయాన్ని అయినా సరే తీసుకెళ్లొచ్చు, దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా వాడుకొని రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయన్ని ఎఫ్ఐఆర్ లో దోషిగా పెట్టిన పార్టీలు ఏ విధంగా అనుభవించినాయి అవన్నీ మనం చూసాము. నేనేమంటున్నానంటే సమయం లేదు అప్పుడు సమయం లేదండి. రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ చేసిన సమయంలో టీడీపీ గవర్నమెంట్ లో లేదు. ఓకే, సమయం లేదండి. శ్రీనివాస్ రెడ్డి గారు డిబేట్ లో పాల్గొన్నందుకు దాసరి శ్యామ్ చంద్రశేష్ గారికి, అదేవిధంగా కాజా సుజాత గారికి, మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి ధన్యవాదాలండి. ఇది రేపటి రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు గారు. అదేవిధంగా శాసనసభ సమావేశంలో మూడు పార్టీలు విడివిడిగా సమావేశపరుచుకుని చివరికి చంద్రబాబు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సీఎం గారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. పదవుల మీద రాష్ట్రంలో ఎవరికి వాళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు. అటుపక్క పవన్ కళ్యాణ్ గారికి డిప్యూటీ సీఎం అనే వార్తలు బయటకు వస్తుంది. ఏమైనా రేపటి రోజు సస్పెన్స్ పెడితే చూస్తూనే ఉండండి. ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. రేపు మళ్ళీ డిబేట్ మళ్ళీ కొద్దాం. చూస్తున్నాండి స్వతంత్ర టీవీ.